2025 ఏప్రిల్ నెలలో కన్యారాశి వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఈ నెలలో జన్మలో కేతువు, సప్తమంలో 6 గ్రహాలు, దాంట్లో 3 శుభగ్రహాలు, 3 పాపగ్రహాలు. ముఖ్యంగా శని, రాహు సప్తమ స్థితిలోకి రావటం ఈ మాసంలో ముఖ్యంగా ఆందోళన, ఒత్తిడి పెంచుకోకండి కన్యారాశి వారు. జన్మకేతు ప్రభావంతో ఉగాది నుంచి 6 గ్రహాల యొక్క ప్రభావంతో కన్యారాశి వారికి సప్తమ స్థానంలో పెరగటం, కుటుంబ విషయాల్లో, జీవిత భాగస్వామి విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించండి. అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. భాగ్యస్థిత గురు ప్రభావం వల్ల ప్రతి పనిలో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. సమస్యను అధిగమించి పరిష్కార మార్గాలతో ముందుకెళ్తారు. ఉద్యోగ ప్రయత్నాలు లాభించే మాసంగా చెప్పుకోవచ్చు. ఈ నెలలో మొదటి 2 వారాలు కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత 2 మాసాలు మధ్యమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. 2 వారాలు, 4 వారాల్లో కన్యారాశి వారు ప్రతి ప్రయత్నంలో ఒక సానుకూలంగా ప్రోత్సాహవంతంగా ముందుకెళ్తారు. కాస్త శ్రమకాలం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, ఉద్యోగాల్లో మార్పులు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు, నూతన అవకాశాల కోసం ఎదురు చూసే వారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వ్యవసాయదారులు, కార్మికులు, కర్షకులకు, చిన్న తరహా వ్యాపారస్తులకు కూడా ఫైనాన్షియల్గా చాలా సానుకూల పరిస్థితులు ఉంటాయి. గురుబలంతో ముందుకెళ్లే కన్యారాశి వారు ప్రతి వ్యవహారంలో కూడా అనిశ్చిత అనేది మన మనస్సులో ఆలోచనే తప్ప ప్రాక్టికల్గా మీరు చేసే ప్రతి పనిలో చక్కటి విజయాలు లభిస్తాయి. ధైర్యంతో ముందుకెళ్ళండి. ఆత్మస్థైర్యాన్ని పొందడం కోసం కన్యారాశి వారు ఏప్రిల్ నెలలో ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకోండి. ప్రతి ఆదివారం దుర్గా సప్తశ్లోకి ప్రతిరోజు చదువుకోండి. జన్మకేతు దోషానికి గణపతి యొక్క ఆరాధన విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ నెల రోజులు అంటే ఏప్రిల్ మాసం మొత్తం కూడా జన్మకేతు, సప్తమరాహు దోష నివారణకి కన్యారాశి వారు మాస శివరాత్రికి రుద్రాభిషేకాన్ని చేయించుకోండి. విశేష ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. కుటుంబంలో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. అభివృద్ధి పదంలో ముందుకెళ్తారు. విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాల వారికి కూడా ప్రోత్సాహకరంగా ముందుకెళ్ళేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఇక కన్యారాశి వారికి సినీ, రాజకీయ, కళారంగాల వారికి కూడా ఏప్రిల్ మాసంలో సానుకూలంగా ప్రోత్సాహకరంగా ముందుకెళ్ళేటువంటి మాసంగానే చెప్పుకోవచ్చు.